విశ్వసృష్టికి సాష్టాంగ నమస్కారములు. ఒకరోజు ఒక పేద ముసలి ఆయన ఒక హోటల్కి వెళ్తూ ఉన్నాడు. హోటల్కి వెళ్ళి దోశ తినాలి అని భావన చేసి తన జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా లెక్క పెట్టుకుని ఆ యొక్క హోటల్ ముందు నిలబడి ఆ యజమాని అడిగాడు, నాయనా ఒక ప్లేటు దోశ ఎంత అని అడగగానే ఆ యజమాని అతని ముఖంలో చూసిన తర్వాత కొంచెం బాధ గురి అయి 40 రూపాయలు ఉన్నటువంటి దోశను 10 రూపాయలే అన్నాడు. వెంటనే 10 రూపాయలు ఇచ్చి దోశని తీసుకుని ఆ ముసలాయనే తీసుకుని వెళ్ళిపోయి ఆనందంగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిన వెంటనే ఈయనకు ఆనందం, నేను ఒక పేదవాడికి ఇచ్చానని ఒక ఆనందపడిపోతున్నాడు. చూసారా, ఇది కదా ప్రేమ, ఇది కదా దయా కరుణ హృదయం. ఈ ప్రకారంగా ఒకరోజు ఒక రోడ్డు దాటుతున్నాడు ఒక పెద్ద కోటీశ్వరుడు. ఆ రోజు ఆ యొక్క రోడ్డు దాటేటప్పుడు అది నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, ఏటీఎంలు ఏమీ లేదు. ఎదురుగా ఒక కుష్టివాడు వచ్చి, నాయనా డబ్బులుంటే ఇవ్వవా, దానం చేయవా అని అడుగుతున్నాడు. అతనికి అన్ని జేబుల్లో తన జేబుల్లో అన్ని జేబుల్లో చేయి పెట్టి చూస్తాడు, ₹1 లేదు. కానీ ఈ రోజుల్లో ఏముంది నాయన తెలుసు కదా, ఫోన్పేలు గూగుల్ పే తప్ప ఇంకేమీ లేదు కదా. మరి ఈయనకి ఎలా చేయాలి, అయ్యో నా దగ్గర ₹1 కూడా లేదే, ఏ విధంగా చేయాలని చెప్పి బాధపడుతూ ఆ యొక్క కుష్టివాడి మీద చెయ్యి వేసి, నాయనా నా దగ్గర చిల్లర రూపాయలు లేదే, నేను ఏం చేయాలని చెప్పి కళ్ళ నుండి నీళ్లు జారింది ఆ కోటీశ్వరుడికి. అది చూసినటువంటి ఆ కుష్టి ఆయన, నాయనా నువ్వు నాకు డబ్బులు ఎక్కర్లా, ఎందుకంటే ఎప్పుడైతే నా మీద చెయ్యేసావో నీ కోటీశ్వరుని అయిపోయినా. ఎవరు కూడా నా మీద చెయ్యేసి ఎవరు మాట్లాడరు, విసిగిపోతారు, నన్ను చేదరించుకుంటారు. అటువంటి వ్యక్తి మీద నువ్వు చెయ్యేసి నువ్వు కళ్ళంబడి నీళ్లు జారడం అంటే సాధారణమైన విషయం కాదు. నీవు నీ కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. కాబట్టి నువ్వు నాకు ఏదైతే మనస్ఫూర్తిగా ఏదైతే చెప్పావో నాకు పెద్ద టానిక్ ఇచ్చినట్టు ఉంది నాయనా. నాకు డబ్బులు అక్కర్లేదు, నీ ప్రేమ ఉందే సాధారణమైనది కాదు అని అతను చెప్పగానే ఈయన బుడబడ కళ్ళంబడి నీళ్ళు ఇంకా మరింత ఏడ్చాడు. నాయనా ఏడవద్దు, నాకు డబ్బులు ఇవ్వకపోతే పర్వాలేదు, నీవు నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను దీవిస్తున్నానని అన్నాడు. సరే, అందుకే మనం ఎప్పుడు కూడా కరుణ దయ కలిగి ఉంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడు కూడా మనం దీవిస్తాడు నాయనా.